కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 33వ వచనం చూడండి. దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరుపును, నీతి ప్రవర్తన గలవారై మేలుకొని పాపము చేయకుడి. దేవుని గూర్చిన జ్ఞానము కొందరికి లేదు, మీకు సిగ్గు కలుగుటకై ఇట్లు చెప్పుచున్నాను. నా ప్రియ దేవుని సంగమా, దుష్ట సాంగత్యము మంచి నడవడిని ఎవరి మాటలు? వారికి సరి అయిన జ్ఞానము లేదు కాబట్టి ఏమండి, నీతి ప్రవర్తన కలిగిన వారే మేలుకొని పాపము చేయకుడి అంటున్నాడు. దేవుని గూర్చిన జ్ఞానం ఎవరికి లేదంటండి ప్రియులారా? కొందరికి లేదు. ఏదో కొద్ది గొప్ప తెలిసిన దాన్ని బట్టి దానికి మార్కులు వేస్తూ ఉంటారు. చెప్పే ప్రసంగాలకు, పాడే పాటలకు, నడిపించే పరిచర్యకి ఏం చేస్తూ ఉంటారు? ఎందుకంటే దేవుని సన్నిధిలో ఉన్నటువంటి మన జీవితంలో ఎప్పుడు కూడా నేర్చుకునేటువంటి వారిగానే ఉండాలి, విని దాని ప్రకారం అనుసరించే వారిగా ఉండాలి. దేవుని సన్నిధిలో అంతా తెలిసింది అనుకున్నటువంటి వారికి మనం ఏమి కూడా చెప్పలేం. దేవుని సన్నిధిలో దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరుపును. ఆత్మీయులైనటువంటి మీ జీవితాల్లో మీ సహవాసము ఎవరితో? నేను కొద్ది సంవత్సరాల క్రితం ఒక ప్రసంగం చేశాను. దేవునితో స్నేహం, లోకముతో వైరం. ఎందుకంటే దేవుని సన్నిధిలో ఉన్నటువంటి మన జీవితంలో ప్రియులారా, సహవాసము అనేటువంటి దానిలో మనం సరిగా ఎంచుకోవాలి. మన స్నేహం, సహవాసం అంటే తెలుగులో స్నేహం, సహోదరుల సహవాసం. ఏ విషయంలో మనం ఒక యూనిటీ అనేటువంటి దాన్ని మెయింటైన్ చేస్తున్నాం. మనకిచ్చినటువంటి ఫెలోషిప్ అలాంటిది. ప్రార్థనా పరులతో ఉన్నామా? విశ్వాసులైనటువంటి విశ్వాసంలో ఏమండి ఎదుగుచూ ఉన్న వారితో ఉన్నామా? భక్తి పరులైనటువంటి వారితో మన యొక్క సహవాసము ఉండాలి. లోకస్తులతో మనం స్నేహం చేసామనుకోండి, మనకున్న దేవునితో సహవాసం దెబ్బతినిద్ది. సంఘములో కూడా జ్ఞానము లేనటువంటి వారు, అక్కడ రాయబడింది చూడండి, దేవుని గూర్చిన జ్ఞానం కొందరికి లేదు. ఆ జ్ఞానం లేనటువంటి వారితో కలిపి నువ్వు మాట కలుపుతావా? చెయ్యి కలుపుతావా? చెవినేస్తావా? వేయుమాక, చెవినేయుమాక, చెయ్యి కలపమాక, మాట కూడా కలపమాక. ఎందుకంటే మీరు బాగుగానే ఉన్నారు. సేవకునితో, ఎప్పుడు దేవునితో నీకున్నటువంటి సహవాసంలో తప్పిపోకుండా నువ్వు ఉన్నంత వరకు ఇబ్బంది లేదు. పరిశుద్ధులతో సహవాసం ఏర్పరచుకోండి. ప్రార్థనా పరులైనటువంటి వారితో సహవాసం ఏర్పరచుకోండి. ఎందుకంటే ఏదైనా కాని మాట మాట్లాడుతూ ఉన్నప్పుడు ఇది మనకు అనవసరం, ఇది మనకు అనవసరం. అనవసరమైన విషయాల్లో జోక్యం చేసుకొని ఏమండి అనవసరంగా తెప్పలు తెచ్చుకోకూడదు. అవునా కాదా? ఇప్పుడు యేసు ప్రభు వారిని అన్యాయంగా సిలువకు అప్పగించడానికి మొత్తం కంకణం కట్టుకున్నారు. పిలాతు దగ్గరికి కూడా తీర్పు కొరకు వచ్చినప్పుడు పిలాతు అంటాడు, ఇతని ఎడల నాకు ఏ తప్పిదమును కనపడటలేదు అంటాడు. ఏమని? అయినా కూడా సిలువ వేయమంటారు. అలాంటప్పుడు ఏం చేయాలో అర్థం కాక ఉన్నప్పుడు తన భార్య ప్రార్థనా పరురాలు, ఆ నీతిమంతుని జోలికి నీవు పోవద్దు, ఈ ప్రొద్దున ఆయనను గురించి నాకు కలలో దేవుడు మిక్కిలి బాధపడుతుంది. కలలో దేవుడు నాతో మాట్లాడాడు, నేను బాధపడ్డాను కాబట్టి నువ్వు ఆ నీతిమంతుని జోలికి పోవద్దు అనగానే ఒక నీళ్ల పాత్రను తీసుకొచ్చి చేతులు కడుక్కొని ఏం చేశాడు? వెంటనే ఇతన్ని మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోండి, నాకైతే సంబంధము లేదు అన్నాడు. ప్రియులారా, ఎందుకంటే దేవుని సన్నిధిలో ఉన్నటువంటి మన జీవితంలో మంచి మాట్లాడుకోండి. ఏదైనా కలిసి కూర్చున్నప్పుడు
నలుగురు సిస్టర్లైనా నలుగురు బ్రదర్లైనా యవనస్తులైనా ఎలా మన సంభాషణ ఉండాలంటే దైవికంగా ఉండాలి, ఎప్పుడు మండుతూ ఉన్నట్టుగా ఉండాలి, ప్రార్థనా పరులకు తగినట్లుగా మీ మాటలు ఉండాలి, మీ సహవాసంలో దోషం లేకుండా ఉండాలి అని అంటే దేవుని సన్నిధిలో సరి అయిన సహవాసం ఉంటే ఆత్మీయతలో దిగజారిపోరండి. ఒకటే గుర్తుంచుకోండి, ఒక నిలబడినటువంటి వ్యక్తిని ఏమండి నిలబెట్టినప్పుడు దేవుడు ఆ నిలబెట్టినటువంటి వ్యక్తితో ఒక బలహీనుడు కలిసి ఆత్మీయతలో బలపడాలి. నిలబడిన వాడు కూడా నిలబడినటువంటి వ్యక్తితో పడిపోతే ఇప్పుడు ఎవరు మార్చినట్టు? ఎవరెవరు మార్చినట్టండి? ఎవరెవరిని మార్చినట్టంట? ఒక ఆయన అన్నాడంట, ఈ పాస్టర్ గారికి అసలు బాధ్యత లేదు, పలానా వాళ్ళు రాపోతంటే వెళ్ళి కలుద్దామని లేదు, వాడు రోజు ఆ పేకాట, వాడు అడ్రస్ నాకు తెలుసు, అక్కడికి వెళ్దాం అంటున్నా, అబ్బాయి ఆ స్థలాలకు మనం వెళ్ళకూడదు అంటున్నాడు. నేను వెళ్తా, రేపు వారం చూపిస్తా నా ఫ్రెండ్ ఏంటో, నా మాట వినటం ఏంటో, వాడిని నేను తీసుకొచ్చి మరీ ఇక్కడ నిలబెడతా. వాడు ఎలా మారాడో యేసయ్య ప్రేమ నేను చూపిస్తానని వెళ్ళాడంట. చూడగానే రే అన్న అల్లయిందిరా కలుసుకొని, నిజంగా ఫ్రెండ్ అనిపించావురా, నిజంగా వచ్చావురా, శబాష్ రా, చాలా సంతోషం రా అంటున్నారంట. ఏమండి రే నిజమేరా, నేను యేసయ్య ప్రేమ నన్ను ఏం చేసింది తెలుసా, నిన్ను ఎత్తుక్కుంటూ వచ్చేటట్టు చేసింది, నువ్వు నా మాట వింటావని నేను వెళ్ళే స్థలానికి నువ్వు కూడా రావాలిరా, ఎన్నాళ్ళు కలిసి బ్రతికావురా, సహవాసంగా ఉన్నావురా, నువ్వు రావాల్సిందేరా అని అంటే తప్పకుండా వస్తారా ఉండరా అన్నాడట. ఇది అయిపోయి కొద్దిగా అయిపోయిరా, కరెక్ట్ అయ్యానికి వచ్చాను రా, మూమెంట్లోకి వచ్చాను అంటున్నాడంట. ఏమన్నా చూస్తున్నాడట. ఏమని ఇతను కూడా ఆడి ఉండోడు కదా, ఆ ఈడితో ముచ్చట్లు ఆడతా ఫ్రెండ్తో పేక తేడా పెడుతుందంటాడ. అరే అది కాదురా ఇదిరా అంటున్నాడంట. ఎవరు తీసుకొస్తానికి పోయినోడు ఇది కాదురా అదిరా అంటున్నాడు. అది ఉండరా అరే భలేరా నిజం ఇప్పుడు కూడా ఫ్రెండ్ అనిపించావు అన్నాడంట. ఇంకొకసారి మరలా తేడా జరగపోయి రే నువ్వు తేడా చేస్తున్నావు లే అనని తీసుకురావటానికి పోయినోడిని లేపి ఆ ప్యాకెట్లో అయ్యగారు కూర్చున్నాడట. ఆ కూర్చోటం పర్మనెంట్ అయిపోయాడు. అర్థమయ్యిందా? ఎందుకంటే పోకూడని స్థలాలకు వెళ్ళకూడని స్థలాలకు మనము వెళ్ళకూడదు, అనవసరమైనటువంటి జోక్యాన్ని మనము చేసుకోకూడదు, దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరుపును. కాబట్టి దేవుడు మన విషయం ఏమంటున్నాడు, నీతి ప్రవర్తన కలిగిన వారే మేలుకొని, హలో నీతి ప్రవర్తన కలిగిన వారే మేలుకొని పాపము చేయకుడే. దేవుని గూర్చిన జ్ఞానం వారికి లేదు. ఎందుకంటే లోకంలో ఉన్న వాళ్ళకి దేవుని గూర్చిన జ్ఞానం, వాక్యం యొక్క లోతులు వారికి తెలియవు. కాబట్టి మనకి తెలుసు, తెలిసినా పడినా లేచినా దేవుడి శక్తి మనకి తెలుసు. లోకానికి ఏం తెలుసు? వాళ్ళకి ఏం అర్థమయ్యిద్ది? బలపడినటువంటి నీవు బలహీనుడిని బలపరుచు, నిలబడిన నీవు పడిపోయిన వారిని ప్రభు కొరకు సంపాదించు. ఎందుకంటే ఆత్మీయతలో దిగజారిపోవటానికి కారణం ఏంటంటే సరి అయినటువంటి సహవాసము లేకపోవటం. కాబట్టి మన సహవాసం కూడా కరెక్ట్గా ఉండేటట్లుగా దేవుని సన్నిధిలో ప్రార్థనా పరులు, భక్తి పరులు, విశ్వాసంలో ఉన్నటువంటి వారితో మనం సహవాసం చేస్తే ప్రియులారా, మనం దేవుని సన్నిధిలో ఏమండి చాలా స్ట్రాంగ్గా నిలబడగలుగుతారు. అప్పుడు దేవుడు మిమ్మల్ని ఏమండి ఆశీర్వాదకరంగా ఉంచుతాడు. వినువారి వినికిడిలో చెప్పబడినటువంటి దేవుని వాక్యం ఆశీర్వదించబడును గాక.